హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వేదవతి అమూల్యని భోజనం చేయడానికి పిలుస్తూ ఉంటుంది. ఇక అమూల్య మాత్రం సైలెంట్గా ఉంటూ తన రూమ్లో ఉంటుంది. అది చూసిన వేదవతి వెంటనే అమూల్య దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా భోజనం చెయ్యమంటే అలాగే ఉంటావేంటి, పద అనగానే అప్పుడు అమూల్య, లేదమ్మా నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళు అనేసరికి అప్పుడు వేదవతి, అదేంటే ఆకలి లేకపోవడం ఏంటి అనగానే అప్పుడు అమూల్య, అవునమ్మా నాకు తినాలనిపించడం లేదు, ప్లీజ్ అమ్మా నన్ను వదిలేయ్ అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రామరాజు మాత్రం పెళ్ళికి కావలసిన సరుకులన్నీ లిస్టు రాసుకుంటూ ఉంటాడు. ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వెళ్తుంది. ఇక వేదవతిని చూసిన రామరాజు, బుజ్జమ్మ ఈ సరుకులు సరిపోతాయా, ఇంకేమన్నా కావాలా చూసి ఒకసారి చెప్పు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, ఏంటండి ప్రతిరోజు ఇదే పనా, అసలు అమూల్యాన్ని చూసారా, నీ పెళ్ళి ఇష్టం లేనట్టు అనిపిస్తుందండి అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఏంటి బుజ్జమ్మ ఏం మాట్లాడుతున్నావు, అమూల్యకి పెళ్ళి ఇష్టం లేకపోవడం ఏంటి అనగానే అప్పుడు వేదవతి, అవునండి తనని చూస్తుంటే అలాగే ఉంది, తను డల్గా అనిపిస్తుంది అని వేదవతి చెప్పగానే అప్పుడు రామరాజు, బుజ్జమ్మ నువ్వు భోజనం తీసుకురా, నేను వెళ్ళి అమూల్యకి ఇస్తాను అని చెప్పి ఇక రామరాజు భోజనం తీసుకుని అమూల్య దగ్గరికి వెళ్తాడు. ఇక రామరాజును చూసిన అమూల్య చాలా బాధపడుతూ లేచి కూర్చుంటుంది. ఇక రామరాజు, ఏంటమ్మా భోజనం చెయ్యకుండా పడుకోవడం ఏంటి తల్లి, మా అమ్మ అలా భోజనం చెయ్యకుండా పస్తులు పడుకుంటే నాకు మాత్రం ఎంత బాధగా ఉంటుందో తెలుసా తల్లి, అయినా మా అమ్మ నా గౌరవాన్ని ఎప్పుడూ పోగొట్టదు, నేను చెప్పిన మాటే వింటుంది, నిన్ను చూస్తుంటే నేను మా అమ్మని చూస్తున్నట్టే అనిపిస్తుంది, నేను అనాథగా భూమి మీదికి వచ్చినప్పటి నుండి ఇక మా అమ్మ రూపంలో నిన్ను చూసుకుంటున్నాను తల్లి అని రామరాజు చెప్పగానే ఆ మాటలు విన్న అమూల్య చాలా బాధపడుతూ వెంటనే రామరాజుని హగ్ చేసుకుంటుంది. ఇక రామరాజు, అమ్మ అమూల్య ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఈ తండ్రికి తలవంపులు తెచ్చే పని ఎప్పుడూ చెయ్యొద్దు తల్లి అని చెప్పి ఇక రామరాజు అమూల్యకి భోజనం తినిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అమూల్య ఒంటరిగా కూర్చొని రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. నేను ఇప్పుడు ఆ విశ్వగాడి మాటలు నమ్మి వాడితో వెళ్ళిపోతే ఇక ఊళ్ళో జనం మొత్తం మా నాన్నని అనుమానిస్తారు, అవమానిస్తారు, బాధపడతాడు. ఇక నేను విశ్వగాడితో వెళ్ళిపోతే అందరి ముందు మా నాన్న తలదించుకుంటాడు, అది నేను ఎప్పటికీ చెయ్యను, మా నాన్న నన్ను తన అమ్మ రూపంలో చూసుకుంటున్నాడు, అలాంటిది మా నాన్నని నేను బాధ పెట్టకూడదు అని చెప్పి అమూల్య అనుకుంటూ ఉంటుంది. ఇక అది గమనించిన ప్రేమ, నర్మద ఇద్దరు కూడా ఎలాగైనా అమూల్యని ఆ విశ్వగాడి మైండ్ సెట్లో నుండి బయటికి తీసుకురావాలి అని చెప్పి ఇక ప్రేమ, నర్మద అమూల్య దగ్గరికి వస్తారు. వాళ్ళని చూసిన అమూల్య చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక నర్మద, ఏంటి అమూల్య ఎందుకు బాధపడుతున్నావు, చూడు నీ ఎంగేజ్మెంట్ జరిగినందుకు మామయ్య, అత్తయ్య ఎంతో సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు నువ్వు బాధపడకూడదు, తొందరలోనే ముహూర్తం పెట్టించి పెళ్లి జరిపించాలనుకుంటున్నారు, ఈ పెళ్లి జరిగితే మామయ్య ఎంత సంతోషపడతాడో మేము కూడా అంతే సంతోషపడతాం అని నర్మద అంటుంది. ఇక ఆ మాటలు విన్న అమూల్య, అదేంటొదినా అలా మాట్లాడతావు, ఆ రోజు విశ్వ నేను పెళ్లి చేసుకుంటే నాన్న అమ్మ అర్థం చేసుకుంటారు, కొద్ది రోజుల తర్వాత అంతా మర్చిపోతారు అని చెప్పావు కదా అనగానే అప్పుడు నర్మద, చూడు అమూల్య, విశ్వ మంచివాడైతే సరే అనుకుందును, కానీ వాడు మాత్రం నిన్ను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని నిన్ను మోసం చెయ్యాలని చూస్తున్నాడు, చూడు మామయ్య మీద మన ఇంటి కుటుంబం మీద ఉన్న పగతో వాడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న అమూల్య, లేదు వదినా, విశ్వ నన్ను నిజంగానే
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఒకవేళ నేను దక్కకపోతే తన ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడనని చెప్పాడు వదిన అని అమూల్య అనగానే అప్పుడు ప్రేమ, చూడు అమూల్య, మా అన్నయ్య గురించి నీకంటే ఎక్కువ నాకే తెలుసు. వాడు మోసం చేశాడు. అసలు ఆ రోజు అమూల్య నన్ను ప్రేమించిందని చెప్పాడు, కానీ నేను కూడా అమూల్యాన్ని ప్రేమిస్తున్నానని అందరి ముందు చెప్పాడా? లేదు. ఎందుకంటే అందరి ముందు మామయ్య పరువు తీయాలనుకున్నాడు. అందుకే ఆ విషయం ఎవరితోనూ చెప్పలేదు. అందులోటి ప్రేమతో కూడా ఏం చెప్పాడు? అమూల్య నన్ను ప్రేమిస్తుంది, నేను వద్దన్నా నన్నే పెళ్లి చేసుకుంటానంటుంది, లేకపోతే ప్రాణం తీసుకుంటుందని చెప్పాడే, కానీ నేను అమూల్యాన్ని ప్రేమిస్తున్నానని చెప్పలేదు. చూడు అమూల్య, ఆ విశ్వాగాడు మనం అందుకున్నంత మంచివాడు కాదు. ఇప్పటికైనా మా మాటలు నమ్ము, వాణ్ణి మర్చిపో, నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అని ప్రేమ అంటుంది. ఇక ఆ మాటలు విన్న అమూల్య సరే వదినా అని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. ఇక విశ్వ ఎలాగైనా అమూల్యాన్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవాలి, లేకపోతే అమూల్య దూరమైపోతుంది. ఇక ఆ రామరాజు గారిని బాధ పెట్టలేను అని చెప్పి మళ్ళీ విశ్వ వెంటనే తన ఫోన్ తీసి అమూల్యకి ఫోన్ చేస్తాడు. ఇక విశ్వ నుండి ఫోన్ రావడంతో అమూల్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు విశ్వ అనగానే అప్పుడు విశ్వ, ఏంటి అమూల్య, మనం ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందామనుకున్నా, కానీ నువ్వేంటి ఇంకా బయటికి రాలేదు? రా అమూల్య, నువ్వు బయటికి రా, మనం ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం, లేకపోతే మీ నాన్న నీ పెళ్లి జరిపిస్తాడు, మనం ఇద్దరం శాశ్వతంగా దూరం అయిపోతాం అని విశ్వ అనగానే అప్పుడు అమూల్య బయటికి వస్తుంది. ఇంతలోనే విశ్వ అమూల్యను చూసి, ఏంటి అమూల్య, ఇంకా ఆలోచిస్తున్నావేంటి, వెళ్దాం పదా అనేసరికి అప్పుడు అమూల్య, లేదు విశ్వ, నేను మా నాన్నని వదిలేసి రాలేను. చూడు, పెళ్లి చేసుకోవాలంటే పెద్దవాళ్ళని ఒప్పించి మరీ పెళ్లి చేసుకోవాలి, అంతేకాని మా నాన్నకి తలవంపులు తెచ్చే పని నేను అసలు చెయ్యను అని అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న విశ్వ, అదేంటి అమూల్య అలా మాట్లాడతావు, నన్ను ప్రేమించానని చెప్పావు, పెళ్లి చేసుకుంటానన్నావు, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు అమూల్య, చూడు విశ్వ, మా నాన్న నన్ను తన అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు, నాలో వాళ్ళ అమ్మని చూసుకొని మురిసిపోతున్నాడు, అలాంటి మా నాన్న ప్రేమని నేను వదిలేసి నీతో రాలేను అని చెప్పి అమూల్య ఇక ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న విశ్వ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి, అమూల్య ఇలా మాట్లాడుతుందేంటి? ఒకవేళ అమూల్యకి నేను లవ్ పేరుతో ట్రాప్ చేస్తున్నానన్న విషయం అమూల్యకి తెలిసిపోయిందా, లేక ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది అని విశ్వ కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే విశ్వ తన ఫోన్ తీసి శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు. విశ్వ నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా చెప్పు అనగానే అప్పుడు విశ్వ, చూడు శ్రీవల్లి, అమూల్యకి నా గురించి నిజం తెలిసిపోయినట్టుంది. నేను అమూల్యని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ అమూల్య నేను రమ్మని చెప్తే నా వెంట రావడం లేదు. రేపు ఉదయాన అమూల్యాన్ని తీసుకొని గుడికి వచ్చాయి, అక్కడ అమూల్య మెడలో తాళి కడతాను అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఒరేయ్, నీ గురించి నిజం తెలిస్తే ఇక నాతోటి ఎందుకొస్తుందిరా? చూడు, నీ వల్ల నా జీవితమే నాశనమైపోయేలా ఉంది. చూడు, నీ 10 లక్షల రూపాయలు నీకు తిరిగి ఇచ్చేస్తాను, కానీ ఇక నాకెప్పుడు ఫోన్ చేయకు, ఫోన్ పెట్టేరా అని చెప్పి శ్రీవల్లి ఫోన్ పెట్టేస్తుంది. ఇక అది విన్న విశ్వ మాత్రం కంగారు పడుతూ ఉంటాడు. ఇక వెంటనే ఉదయం అవుతుంది. అమూల్య రోజులాగానే కాలేజీకి బయలుదేరుతూ ఉంటుంది. అది గమనించిన విశ్వ వెంటనే అమూల్యని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఇక విశ్వ, అమూల్య ఆగు, నీతో మాట్లాడాలి, ఎందుకు అలా వెళ్తున్నావు అని విశ్వ అంటూ ఉంటే అప్పుడు అమూల్య, చూడు విశ్వ, ఇక నువ్వు నాతో మాట్లాడకు, నీతో మాట్లాడవలసిన అవసరం కూడా నాకు లేదు అని అమూల్య అనగానే అప్పుడు విశ్వ, అదేంటి అమూల్య, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు, పెళ్లి చేసుకుంటానన్నావు, మళ్ళీ ఇంతలోనే ఇలా మోసం చేయడమేంటి అనగానే అప్పుడు అమూల్య, మోసం చేసింది నేను కాదురా, నువ్వు నన్ను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావు, అందుకే ఇక నీ మొహం కూడా
చూడాలనిపించడం లేదు అని చెప్పి అమూల్య వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది గమనించిన విశ్వ తన మనసులో లేదు, అమూల్యకి నా గురించి నిజం తెలిసిపోయింది, ఇక ఎలాగూ ఆలస్యం చెయ్యకూడదు అని చెప్పి ఇక విశ్వ అమూల్యని బలవంతంగా లాక్కెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన అమూల్య ఒక్కసారి షాక్ అయిపోతుంది. విశ్వ మర్యాదగా చెయ్యి వదలమన్నానా అంటూ ఉంటే అప్పుడు విశ్వ, చూడు అమూల్య, మర్యాదగా నువ్వు నా చేత తాళి కట్టించుకున్నావా సరి, లేకపోతే నీ ప్రాణం తీసేస్తాను అని విశ్వ అమూల్యని బెదిరిస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న అమూల్య చాలా కోపంతో విశ్వ చెంప పగలగొడుతుంది. ఛీ, నువ్వు మారావనుకున్నాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు తీరుతాయనుకున్నాను, కానీ ఇలా నువ్వు నన్ను మోసం చేస్తావని అస్సలు ఊహించుకోలేదు. చూడు, నీ మొహం చూడడానికి కూడా నేను ఇష్టపడను. చూడు, ఇంకొకసారి నా తెరువు వచ్చావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి అమూల్య వెళ్తూ ఉంటుంది. ఇక విశ్వ మాత్రం, చూడు అమూల్య, నా గురించి నీకు నిజం తెలిసిపోయింది, ఇక నేను ఎన్ని చెప్పినా నువ్వు నమ్మవు, అందుకే నిన్ను బ్రతిమిలాడడం కాదు, మర్యాదగా నాతో వచ్చావా సరే, లేకపోతే బలవంతంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి విశ్వ తన దగ్గర ఉన్న తాళిని తీసి అమూల్య మెడలో కట్టబోతూ ఉంటాడు. ఇక అటుగా వెళ్తున్న ధీరజ్ అమూల్యని విశ్వాని చూసి ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే, ఒరేయ్ విశ్వ ఆగరా అని చెప్పి ఇక ధీరజ్ అక్కడికి వచ్చి విశ్వాని కొడుతూ ఉంటాడు. ఇక అది చూసిన అమూల్య, అన్నయ్య, వీడిని కొట్టొద్దు, వీడికి బుద్ధి రావాలి అంటే వీడిని వెంటనే పోలీసులకి పట్టించాలి అని చెప్పి వెంటనే అమూల్య తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేస్తుంది. ఇక అమూల్య నుండి ఫోన్ రావడంతో పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అనగానే అప్పుడు అమూల్య జరిగిన విషయం మొత్తం కూడా పోలీసులకు చెప్తుంది. ఇక దాంతో పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి విశ్వాని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక విశ్వ, అమూల్య, నువ్వు నన్ను నమ్మించి మోసం చేశావు కదా, చూడు, నీ పెళ్ళిని నేను జరగనివ్వను, ఎలాగైనా నీ పెళ్ళి చెడగొడతాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, ఆ బాధేంటో నీకు చూపిస్తాను, అది చూసి మీ నాన్న, నీ కుటుంబం రోజూ చస్తూ బ్రతకాలి అని విశ్వ అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న అమూల్య చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ధీరజ్ని హగ్ చేసుకొని, ఏంటన్నయ్య వీడు ఇలా అంటున్నాడు, వీడు మంచివాడని మారిపోయాడని అనుకున్నాను, ప్రేమించాను, కానీ వీడు ఇలా నమ్మించి మోసం చేస్తాడని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు ఈ విషయం పెళ్లి వాళ్ళకి తెలిస్తే నాన్నని ఎన్ని మాటలు అంటారో అని చెప్పి అమూల్య కంగారు పడుతూ ఉంటుంది. ఇక మాటలు విన్న ధీరజ్, అమ్మ అమూల్య, ఏం కాదు, వాడేమీ చెయ్యలేడు, చూడు, వాని మాటలేమీ పట్టించుకోకు, వెళ్దాం పద అని చెప్పి ఇక ధీరజ్ అమూల్య ఇద్దరూ కూడా ఇంటికి వస్తూ ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళందరూ ధీరజ్ అమూల్య కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వేదవతి కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి, ఇంత రాత్రి అయినా అమూల్య ధీరజ్ ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే ధీరజ్ అమూల్య ఇంటికి వస్తారు. వాళ్ళని చూసిన వేదవతి, ఏంట్రా ధీరజ్, ఏం జరిగింది, ఇంత లేట్ అయిందేంటి, అయినా అమూల్య కాలేజీకి వెళ్ళింది, నీకెక్కడ కనిపించింది అనగానే అప్పుడు ధీరజ్, ఏమీ లేదమ్మా, వాళ్ళ కాలేజీలో ఏదో ఫెస్టివల్ జరుగుతుందంట, నాకు లేట్ అవుతుందన్నయ్య, నువ్వు వెళ్ళేటప్పుడు నా దగ్గరికి రా అని చెప్పింది, అందుకే నేను అమూల్య దగ్గరికి వెళ్ళి తీసుకువస్తున్నాను అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్నా అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అమూల్య తన గదిలోకి వెళ్తుంది. ఒంటరిగా కూర్చొని విశ్వగాడి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వాడు ఎంతో మంచివాడని నమ్మాను, కానీ వాడు ప్రేమ పేరుతో నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తాడా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే శ్రీవల్లి అమూల్య దగ్గరికి వెళ్తుంది. ఇక శ్రీవల్లిని చూసిన అమూల్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి, ఏంటి అమూల్య, ఇంటికి రావడానికి ఇంత లేట్ అయిందేంటి, అయినా విశ్వ ఫోన్ చేశాడు, ఎక్కడికి వెళ్ళావు అని అంటూ ఉంటుంది. అప్పుడు అమూల్య, ఏంటొదినా, విశ్వ ఫోన్ చేశాడా, ఏమన్నాడు అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడు అమూల్య, పాపం విశ్వ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, చూడు, ఇప్పుడు జరిగింది ఎంగేజ్మెంటే, పెళ్ళి కాదు కదా, చూడు,
నువ్వు విశ్వాని పెళ్లి చేసుకొని ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు తగ్గేలా చూడు అని శ్రీవల్లి అంటుంది. ఆ మాటలు విన్న అమూల్యకి చాలా కోపం వస్తుంది. వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. చూడు, ఇంకొకసారి వాడికి నాకు మధ్య ప్రేమ రాయబారం నడిపావని తెలిస్తే నేను ఈ విషయం నాన్నతో చెప్పి నీ నిజ స్వరూపాన్ని నాన్న ముందు బయట పెడతాను అని అమూల్య అనగానే ఇక మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఇక తన మనసులో ఇదేంటి, అమూల్యకు ఆ విశ్వగాడి గురించి నిజం తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా ఆ విషయం మామయ్య ముందు బయట పెడుతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా అమూల్య మెడలో బలవంతంగా తాళి కట్టాలని చూసిన విశ్వ చెంప పగలగొట్టి పోలీసులకి పట్టించిన అమూల్య ఇక షాక్లో శ్రీవల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.